వ్యక్తి వక్త షేక్ కరీముల్లా. వీరు ఇప్పుడు సాహితీవేత్తలంతా భౌతికవాదులే కానవసరం లేదు, ఆధ్యాత్మికవాదులు అయినప్పటికీ శాస్త్రీయ దృక్పథంతో సమసమాజ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని దోపిడీ తత్వాన్ని ఎండగడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ మతం ఏదైనా మహిళామణుల హక్కుల్ని పరిరక్షించే విధంగా, మనిషి స్థానాన్ని మరువని విధంగా సాహిత్య రంగాన్ని పరిపుష్టం గావించే కవులంతా అభ్యుదయ కవులనే భావాన్ని అంతఃకరణ శుద్ధిగా నమ్మినటువంటి వాడు కరీముల్లా. ఎప్పుడు కూడా కవిత్వము అమానవీకరణకు గురి కాకూడదు అనేటటువంటి దీని భావన. ఒక కన్ఫ్యూజన్ తో, ఒక సైద్ధాంతిక డొల్లతనంతో, ఒక శూన్యవాదాన్ని తలకెత్తుకోవడం దాన్ని ఆధ్యాత్మిక వాదం అంటూ ఆచరణ యోగ్యత లేని అల్ప అక్షర కూర్పులతో సాగిపోతున్న కవుల్ని చాలా మంది నేటి సమాజం మోస్తూనే ఉంది. సమాజంలో వివక్ష విచ్చుకత్తుల్ని విస్తృతంగా నాటుతూనే ఉంది. ప్రజాస్వామిక అవగాహనతో, లోతైన సీరియస్ భావాలతో, పదునైన ఆలోచనతో, శమద్రోపిని ఖండించే అవగాహనతో, సాహితీ విలువలు తరగకుండా చిక్కని అభివ్యక్తితో కవిత్వం రాసే కవులు కాల ప్రవాహంలో ఎదురెత్తునే చరిత్రలో నిలుస్తారు అని ఒక ఆంగ్ల కవి చెప్పినట్టుగా, ఒక కవి గురి అంతా కూడా కాలం మీద ఉండాలి, కాలమే కవికి ఊపిరి కావాలి, అమానవీయతకు గురి కాని అక్షరమే కవిత్వానికి సత్తువ కావాలి అంటాడు కరీముల్లా. ఇటువంటి కరీముల్లా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా కవి, రచయిత, తనదైన ముద్రతో ముస్లిం వాద కవిత్వాన్ని రాస్తున్న కవి అయిన నిజాలు ఎరిగి సామాజిక రుగ్మత మీద స్పందిస్తూ రాస్తున్నటువంటి కవి. తెలుగు సాహిత్యంలో కరీముల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాహిబ్ దీర్ఘ కవిత రాసి తొలి దీర్ఘ కవిత రాసినటువంటి ముస్లిం కవిగా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇస్లాంవాద ఆవిష్కర్తగా కవిత్వంలో గుర్తింపు పొందారు. ఈయన నూతన ప్రక్రియలో అబాబీలు శీర్షికతో మరి ఆయన మినీ కవితల్ని రాశాడు, కొందరి చేత రాయిస్తున్నాడు కూడా. వీరి కవిత్వం కేవలం మతపరమైనదిగా భావించడానికి వీల్లేదు. ఈయన ఎక్కువగా సామాజిక స్పృహ, శ్రామిక వర్గ చైతన్యము, మత సామరస్యము సాటి చెప్పే ఈ సాహిత్యాన్ని ఈయన ఎక్కువగా రాస్తుంటాడు. ప్రత్యేకంగా ముస్లిం సామాజిక ఆర్థిక వెనుకబడితనానికి, అస్తిత్వ వేదనకు, పీడనకు, అణచివేతకు వ్యతిరేకంగా వీరు సాహిత్యాన్ని రాస్తున్నారు. ఈయన రాసినటువంటి సాహిబ్ దీర్ఘ కవితకు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులు వచ్చినాయి. ఈ రచనలు అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా కూడా పెట్టారు. వీరి మీద కూడా పరిశోధనలు జరిగినాయి. ఒకటి మాత్రం నిజము, కల్లోల భావాలతో కలిసి వేస్తున్నటువంటి మైనారిటీలు నిబ్బరంగా నిలబడి దుర్మార్గమైన మతత్వ శక్తులకు ఎదురుటి నిలవాలని ధైర్యాన్ని నూరిపోస్తున్నటువంటి